ఓకే, మంత్రం చెప్తాను, చెప్పండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహీ చ పార్వతీ. అంటే అర్థం చెప్పాలిగా. అన్నపూర్ణే సదాపూర్ణే అమ్మవారు పార్వతీదేవి. ఆవిడని మనం అడుగుతున్నాం అన్నపూర్ణ ఎప్పుడు సదాపూర్ణ, ఎప్పుడు కంప్లీట్గా ఉండేదానా సదాపూర్ణి. శంకర ప్రాణవల్లభే, యు ఆర్ వెరీ డియర్ టు శంకర్. మేము నీ దగ్గరికి ఎందుకు వచ్చాం? డబ్బులు ఇవ్వమని కాదు, మేడలు ఇమ్మని కాదు. దేనికి వచ్చాం? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహీ చ భారత్. అమ్మ నేను ఏమడుగుతున్నాం? మేము మాకు జ్ఞానం నువ్వు, వైరాగ్యం నువ్వు. అందుకు నేను నీ దగ్గర వచ్చాము, అన్నం కోసం కాదు. అన్నం పక్షులు దొరుకుతున్నాయి, ఏమన్నా ప్రే చేస్తున్నాయి ఏంటి? ఓ లార్డ్ ప్లీజ్ గివ్ మై డైలీ బ్రెడ్ అడగాల? నువ్వు అడగాల? అందుకే చెప్పారు ఎవరు? శేషప్ప కవి గారు చెప్పారు, అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత బెట్టే, పశులకెవ్వడొసగే పచ్చి పూరి, పనులకెవ్వడొసగే బరగపాలు, జీవకోట్లను పోషింప దాత నీవెగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏమిటి దీని అర్థం ఏంటి? అడవిలో పక్షులకి ఎవడ పెడుతున్నాడు? కోట్ల కొద్ది పెద్ద పెద్ద ఏనుగులు, జలచరాలు, తిమింగళాలు. నువ్వు పెడుతున్నావా? మా పెద్ద స్వామి వారు ప్రభుపాదులు వారు ఉన్నారు కదా, మీరు ఏం చెప్పారు తెలుసా? సత్యనారాయణ గారు సార్ పిల్లలు సార్ వారు ఏమన్నారు తెలుసా? దిస్ మళ్ళీ తెలుగు చెప్పలేము కదా. దిస్ ఎర్త్ కెన్ ఫీడ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ద పీపుల్ బట్ నాట్ ద అన్వాంటెడ్ పీపుల్. ఈ భూమి ఎంతమందికైనా పెడుతుందంట ఫుడ్, కానీ అన్వాంటెడ్కి పెట్టదు. అన్వాంటెడ్ అంటే ఎవరైతే సక్రమంగా పుట్టలేదో వాళ్ళకి దొరకదు. ఈ భూమి అందరికీ అన్నీ సఫిషియెంట్గా ఇస్తుంది, కానీ ప్రాబ్లం నీతోనే. నువ్వు ఆకాశాన్ని మొక్క పెడతావు. నువ్వు అంత గొప్ప టెక్నికల్ వాల్యూస్ కలిగినాడు. ఆకాశం అదే దాని ఏమంటారు? ఓజోన్ పొర. ఎవరు పెట్టారు సార్? పక్షుల నీ వల్లనే కదా సార్. నదుల్ని ప్రవహిస్తాయి కదా, ప్రవాహం కలిగినవి నదులు. అలాంటి నదులు నాశనం చేసావు నువ్వు. గంగలో హరిద్వార్లో స్నానం చేశాను సార్. ఏం ఫ్లోటింగ్ అంటే, అక్కడ గొలుసు వదిలేసావా నువ్వు పులుసులోకి దొరకవు. రయ్యని కొట్టిపోతావు. హిమాలయాలు అక్కడ దగ్గరగా సార్, దబా 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 పరిగెడతానే ఉంటుంది గంగ. రాత్రి పగలు పరిగెడుతూనే ఉంటుంది. అదే మీరు బదరికి పైకి వెళ్ళారు అనుకోండి, సముద్ర మట్టానికి 1600 ఫీట్లు ఎంత అది. అక్కడ పాప మా స్వామి మేము 3-4 ఏళ్ళ క్రితం వెళ్తే అలకనందం చూడగానే సంతోషపడి డాక్కుని దుడిచాడు. అంతే 4 రోజులు పొయ్యి మీద వంకాయ. అర్థమైందా? అదే కరెంట్ కదా సార్. నీళ్ళు డైరెక్ట్ హిమాలయాలు వాటర్ కదా సార్. మామూలు మన ఊళ్ళో గోదట్లో దిగేశాడు అంటే షింక్ అయిపోయాడు. 4 రోజులు అట్లా పాపం అలా మొద్దలా ఉన్నాడు. అంటే ఎముకలను కూడా అవి పట్టేస్తాయి కదా. నేనేమంటా అంటే అసలు ఏం గంగ సార్, అసలు నీళ్ళు ఎక్కడ పడితే అట్ట పట్టుకు తాగేయడమే. అలా మన ఊళ్ళో తాగలమా? చెరువుకి వెళ్ళి చిన్నప్పుడు కమలాలు, ఆ తామరాకులు అవి కోయడానికి
లోపలికి వెళ్తుండే రేయ్ వెనకరా వెనకరా అన్నాడు మావయ్య. భయం కదా పిల్లలు ఎంత ఉంటాం బడగాళ్ళం, నీళ్లు చెరువు లోపలికి వెళ్ళిపోతాం కదా, భయం కదా. కానీ అసలు ఆ చెరువు నీళ్ళు తాగితే ఏం చాలా టేస్ట్ అది, ఆ నది నీళ్ళు ఏం టేస్ట్ ఉండే. ఇప్పుడు నువ్వు తాగేది వేస్ట్ ఏంటి విత్ కాస్ట్, అవునా? మనం దరిద్రులు అంటానికి ఒక రుచి చెప్పనా? గంగా, యమున, గోదావరి, సింధు, కావేరి, తుంగభద్ర, పెన్న, బ్రహ్మపుత్ర ఇలాంటి గొప్ప నదులు ఉన్న మన దేశంలో మనం నీళ్లు కొనుక్కు తాగుతాం సార్. సిగ్గుచేటు కదా. బ్రహ్మంగా చరిత్రలో చెప్పేటప్పుడు ఇదంతా ఇదేంటి కళ అంటే అందరూ నమ్మే సత్యం కాకుండా ఉండేది. అప్పుడు ఇప్పుడు కళ చూస్తాం. మా చిన్నప్పుడు 5 పైసలు వాటర్ ప్యాకెట్, వాటరు అమ్ముతారా? కొనుక్కొని తాగుతాము. వాటర్ అమ్ముని అసలు ఆశ్చర్యం. 5 పైసలు పెట్టేది కొని దానికి ఫినిష్ పెట్టి అని ఆడుకుని, లేకపోతే తాగేసి ఏదో పెద్ద ఏదో అమృతం లాగా ఏవో. ఇంకా అసలు చెప్తున్నా, నీళ్ళు కొనుక్కోవడం ఏంటి? ధర్మరాజుని అడిగారట మహాభారతంలో. సరే, ధర్మరాజు అడిగాడు దౌమ్యుని, కలియుగంలో కొన్ని క్వాలిటీస్ చెప్పండి. ఆయన చాలా చెప్పాడు, ఒక క్వాలిటీ మాత్రం బాగా గుర్తుండేది. కలియుగంలో అన్నం అమ్ముతారు అని చెప్పాడంట దౌమ్యుడు. ధర్మరాజు అన్నం అమ్ముతారా అంటే అసలు ఆయనకి మైండ్కి అసలు రిసీవ్ చేసుకోలేకపోయాడు. ఎందుకని? అన్నం అమ్మడం ఏంటి? పాప వాళ్ళకి అసలు అది ఉండదు కదా, భోజనం అన్నదానం ఉంటుంది తప్ప అన్నం అమ్మడం ఏంటి అని పాప ఆయన మైండ్కి అసలు అందలేదు అది. అంతే, కలియుగం అన్నం అమ్ముతారు అని చెప్పాడు. జొమాటో, టమాటా, స్విగ్గీ, హోటల్ ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం కదా, సేల్సే కదా. పూర్వం అసలు అన్నం అమ్మడం కాన్సెప్ట్ లేదు. పాలు కూడా అమ్మకూడదు తెలుసా? పాలు అమ్మితే పుత్రుని అమ్మినట్టు. బృందావనంలో వెన్న అమ్ముతారు, చల్ల అమ్ముతారు, కానీ పాలు అమ్మేవారు కాదు. పాలు అమ్మితే పుత్రుని అమ్మినట్టు అంట కాన్సెప్ట్. ఇప్పటికీ కర్నూలు జిల్లాలో ఒక ఊర్లో పాలు అమ్మరు, పోసేస్తారు, ఫ్రీ పోసేదివే. జిల్లా అది వాళ్ళకి ఒక ప్రతిజ్ఞ ఉంది. అలా వాళ్ళకి ఊరికి అమ్మకమే ఉండదు, ఆ ఊళ్ళో అమ్మకం ఉండదు. ఎందరో మహానుభావులు పుట్టిన దేశంలో పుట్టాను సార్. దీని పేరు తెలుసా? భారతదేశం పేరు రత్నగర్భ. ఏంటి? ఒకప్పుడు 7వ తరగతి రిజల్ట్స్ ఇచ్చేవాడు. పేపర్ అది రత్నగర్భ పేపర్ ఉండేది. 7వ తరగతి రిజల్ట్స్ అన్ని కూడా బాగా వెతుక్కునే వాళ్ళకి ఓ గ్రేట్ డేస్ లేదు. పాట పాడుకున్నావు అప్పుడు. అబ్బో, 7th కూడా పబ్లిక్. ఇప్పుడు లేదు కదా సార్. ఐడియా ఉంది 7th పబ్లిక్, 7th క్లాస్. ఇప్పుడు ఆ రిజల్ట్స్ అన్ని కూడా రత్నగర్భ పేపర్కి ఇచ్చేవాడు. రత్నగర్భ అంటే అర్థం ఏంటి సార్? గర్భం అంటే కడుపు, కడుపు లోపల రత్నాలు కలిగినది అని అర్థం. మేము పాట పాడుకున్నాం సార్. దట్టమైన అరణ్యాలు, మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు, నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్న, పొంగి పొరల తరంగాలు, నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజమొగను జగద్గురువే ఓయమ్మ నీవు. చాలా గొప్ప దేశంలో పుట్టాం, కానీ గొప్పతనం తెలుసుకోకుండా
బతికిస్తే ఎలా సార్? మనం అందరం ఇప్పుడు మీ గోత్రం ఏంటి సార్? మార్కండేయ. అంటే ఈ బిలాంగ్స్ టు మార్కండేయ ఋషి. మార్కండేయుడు ఎవరు సార్ ఈ ఏజ్లో? ఈ ఏజ్ ఏంటి? 16. అంతేలే చూపించు. ఈ ఏజ్లో ఎవరిని పట్టుకున్నాడు సార్? ఎవరి నుంచి రక్షించబడ్డాడు సార్? శివుడు వచ్చి యముడిని వేసేసాడు సార్. యముడిని వేసేసాడు సార్. మార్కండేయుడే మామూలుడు కదా సార్. మీరు భాగవతం చదవండి. చిరంజీవి అంటే సార్ 5 కాదు ఇంకా ఉన్నారు. కానీ విష్ణుమూర్తిని అడిగాడంట, మీకు ఏమన్నా కోరుకుంటే అడగండి అని. చాలా విచిత్రమైన కోరిక కోరాడు ఆయన. ఏంటి తెలుసా? స్వామి ప్రళయం వస్తుంది కదా, అప్పుడు ఏమి ఉండదు కదా. ప్రళయం అంటే ఏంటి? మొత్తం వాటర్, నో మ్యాటర్. అప్పుడు ఐ వాంట్ టు సీ అన్నాడు. మొత్తం నీళ్లు ఏముండదు. కృష్ణుడు ఓన్లీ మర్యాక మీద పడుకుని ఆ బొట్టన వెళ్ళి చప్పలెత్తాడు. అందుకే అన్నమే పాటలో చెప్తాడు, తెప్పగా మర్యాకు మీద తేలాడు వాడు, తెప్పగా మర్యాకు మీద తేలాడు వాడు, ఎప్పుడు లోకముల నేలేటివాడు, తెప్పగా మర్యాకు మీద తేలేటి వాడు. ఈ మార్కండేయుడు అలా భగవంతుణ్ణి అంత దగ్గర పర్సన్. ఆయన యముణ్ణి ఎదిరించినవాడు, మరణాన్ని జయించినవాడు, అంత గొప్పవాడికి కనెక్టెడ్ పర్సన్. అలా మీరు నేను అందరం మనందరికి ఒక్కొక్కరికి ఒక ఋషి సంబంధం. మనం గోత్రం అంటే ఋషి సంబంధం. ఇప్పుడు క్యాస్ట్లను కొట్టుకు చూస్తున్నారు కానీ మనం క్యాస్ట్ బట్టి కాదు సార్, క్యాస్ట్ బట్టి కాదు సార్, మనం అందరం గోత్రం బట్టి. ఎందుకంటే మీరు కావాలంటే చూసుకోండి, ఈ గోత్రం వేరే క్యాస్ట్ వేరే క్యాస్ట్లో కూడా ఉంటుంది. ఫలానా క్యాస్ట్ వాళ్ళకి ఈ గోత్రం ఉంటుందే లేదు. వీఆర్ ఆల్ కనెక్టెడ్ త్రూ గోత్రం. గోత్రం ఇస్ ద సూత్రం, నాట్ క్యాస్ట్. క్యాస్ట్ ఈజ్ బిలాంగ్స్ టు యువర్ ఆక్యుపేషన్. అంతే. ఇప్పుడు ఎవడు వ్యాపారం చేస్తే వాడు మర్కంటైల్, అంటే ఎవరు? వైశ్య. ఇప్పుడు ఓన్లీ కౌంట్లో చేస్తున్నారా వ్యాపారం? గదిగా చేయట్లే, చదువుగా చేయట్లే, అందరూ చేస్తే ఎవడు వ్యాపారం చేస్తే వాడు. కాబట్టి మనం అందరం ఋషి సంబంధీకుడు. మరణాన్ని జయించిన మార్కండేయ ఋషికి సంబంధీకుడు ఈయన. సో నువ్వు కూడా జయించాలి. మరణాన్ని ఎలా జయించచ్చు చెప్పాడు భగవద్గీతలో. భగవద్గీతలో చెప్పాడు, నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావక. ఈ పిల్ల పడుకుందా మమ్మీ? మర్చిపోతారా మమ్మీ? దీని పేరు నక్షత్రమాల. చూడు, నీకు 3 గిఫ్ట్లు ఇచ్చానమ్మా. అదేవిధంగా గిఫ్ట్లు తీసుకున్నందుకన్నా నువ్వు చేయాలి, మర్చిపోకూడదు. ఇదిగో ఈ 2 వేళ్ళు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. అలా ఇది 4 సార్లు చేస్తే 4 రౌండ్లు 108 అయిపోతుంది. అమ్మ అర్థమైందా? ఈసారి 1000 వేసాను. లాస్ట్ ఇయర్ ఒక్కటే ఉంది. ఆ 1000 వచ్చినాయి అంట, కానీ ఇంకా ట్రాన్స్పోర్ట్లో నుంచి ఇంటికి తేలేదు. వాళ్ళు చెప్తున్నారు 1000 కాదు, ఇంకా చాలా ఐటమ్స్ వచ్చాయి. అమ్మ ఇలా పట్టుకోవాలి. శ్రీకృష్ణ అమ్మ రోజు చేయాలి. ఇదిగో పొద్దున స్నానం చేస్తాం కదా, చంటి పిల్లల్ని స్నానం చేసేవాడిని ఎలా అడుగుతావు? శివ చెప్పు, ఎలా అడుగుతావు? చిన్నపిల్లల్ని స్నానం చేసామని ఎలా అడుగుతారు? ఏమడుగుతారు? అమ్మా చెప్పు తొందరగా. లాల పోసుకుందావా అంటాం కదా, అంటావా? అందుకని నేనేం చెప్తా అంటే పొద్దున్నే లాల, వెంటనే మాల, మధ్యలో నీ గోల, లాచికి జోల, అప్పుడే నువ్వు మంచి బాల. అర్థమైందానే? బజ్జు తల్లి బజ్జు. సో కాబట్టి మనం అందరం జీవితం యొక్క చిట్ట చివరిది
మరణం. కానీ భౌతికత ఏం చెప్తుందంటే డోంట్ థింక్ దట్ ఇస్ ఓన్లీ ఎండ్, ఇట్ ఇస్ ఓన్లీ షిఫ్టింగ్. అది భౌతికత 2వ అధ్యాయంలో 13 శ్లోకంలో చెప్పారు సార్. తీస్తారా? 2:13 తెలిసారు, కొంచెం నాలెడ్జ్ ఉంది, థ్యాంక్స్. అంటే మినిమం చాలా మందికి ఆ బుర్ర తేలదాం. 2:13 ఎలా తీయాలి తెలదాం. 2:13 పేరు తెస్తాడు 2:13 అంటే 2nd చాప్టర్ 13 శ్లోకాన్ని అర్థం. చాలా మంది తెలుదు, దే ఆర్ నాట్ అవేర్. 2nd చాప్టర్ 13 శ్లోక, చాప్టర్ 2 టెక్స్ట్ 13. నా ఫస్ట్ లెక్చర్ దాని మీద ఇచ్చాను 20 ఏళ్ల క్రితం. ఆ శ్లోకంలో చెప్తారు ధీర తత్వ ముఖ్యతి అంటారు. ధీరుడైన వాడు మీనింగ్ చదివింటే శ్లోకం వదిలే ఇక్కడ soul 2nd chapter 13 శ్లోక కొట్టండి. as the embodied soul continuously passes in this body from boyhood to youth, ఒక్క మొక్క విన్న తర్వాత మనం క్లోజ్ చేసేది పడుకుందా. boyhood to youth to old age, the soul similarly passes into another body at death. బావింది. A sober person is not bewildered by such a change. A sober person is not bewildered by such a change. సోబర్ అంటే ఏంటి? ధీరుడు. సోబర్ మీన్స్ త్యాగిని కాదు, ధీరుడు. హూ ఇస్ నాట్ షేకెన్. మనంతా షేక్ అయిపోతాం కదా సార్. చచ్చిపోయారు అంటే మనం చచ్చిపోతాం. కానీ చావు అనేది భౌతికత అసలు మనం చదవం కాబట్టి మన దరిద్రం మనం వినం కాబట్టి తెలియదు. కానీ కృష్ణుడు ఎంత బాగా గడ్డి పెడతాడంటే ఏ వైజ్ మ్యాన్ నాట్ క్రై ఫర్ దోస్ హు ఆర్ లివ్, దోస్ ఆర్ డై. చచ్చినోడు గురించి ఏడవడు, బతుకున్నాడు గురించి ఏడవడు. ఏ సోబర్ పర్సన్, సోబర్ పర్సన్ కెన్ క్రై. తెలుగు అర్థమైందమ్మా? సో కాబట్టి మనం నాలెడ్జ్ కలిగి ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు నేను ఇప్పుడు పిల్లల్లా మనం కొట్టుకోంగా. ఇప్పుడు అది వాళ్ళ అన్నయ్యకి ఇచ్చిన తీసుకుంది, వాడికి పాప మెచ్యూరిటీ ఉంది, వాడు గోడ పెట్టలేదు, మా చెల్లి ముఖ్యం ఇచ్చేసాడుగా. అదే సోబర్నెస్ అంటే. ఇప్పుడు దానికి సేమ్ ఏజ్ ఉన్న అన్నయ్య అనుకోండి, ఒక 1 year డిఫరెన్స్, ఖచ్చితంగా దేర్ విల్ బి గొడవ ఉంటుంది. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు. నాకు ఇచ్చారు అంటాడు. వీడు 6th వచ్చాడు కాబట్టి 6th సెన్స్ పనిచేస్తాయి చెప్తా. అయినా ప్రేమ ఉండాలని కాదు, కానీ బాల్యావస్థది. మనం 70 వచ్చినా ఇంకా బాల్యావస్థ ఏంటో సిగ్గు లేకుండా. అంటే మీరు నెట్లో సరదాగా మీరు ఎప్పుడన్నా వినండి, ఎంత తీగా చెప్తారంటే సాతులూరి అని కొట్టాను. గోపాలకృష్ణమాచార్యులు వారు నిన్న పొద్దున్న కూడా విన్నాను, చాలా గొప్ప ఆయన. ఎంత అంటే స్పూన్తో తినిపించినంత తీగా చెప్తారు వేదాంతం, భలే తీగా చెప్తారు. ఎవరో ఒక ఆయనకి 82 ఏళ్ళు యమదూతలు వచ్చారు తీసుకెళ్ళడానికి. ఏమంటాడు? ఇది అప్పుడేనా? ఆ పక్షంలో 95 ఏళ్ళు అయినాడు ముందు ఆయన తీసుకెళ్ళి సీనియర్ అంటే. వీడేమనుకుంటాడు? నేను చిన్నగా ఏముంది అంటాడు. బర్త్డేలు చేసుకుంటారు ఎవరన్నా? అందరూ చేసుకుంటారండి. బుర్ర తక్కువ వాళ్ళు. బర్త్డే నేను మానేసి దాదాపు 10 ఏళ్ళు అయింది. రమణ మహర్షి అంటారు బర్త్డే ఇప్పటికి ఎన్నిసార్లు పుట్టావు, ఎన్నిసార్లు చేస్తావు? ఎందుకు మనకి ఎక్కనప్పుడు ఎందుకు పోయింది సార్ ఇంత డిస్కషన్ నాకు అర్థమైందిలే. అది మనకి అది ఎక్కితే అలా మనం చెయ్యం. పుట్టినరోజు వచ్చిందంటే మనం భయపడాలి. ఎందుకు? అండ్ యూఆర్ గెటింగ్ క్లోజ్ టు గ్రేవ్ యార్డ్. అది లేదా భయం లేదు. హాయ్ బ్రో అంటుంటాడు పెద్దలాగా. సంవత్సరం దొబ్బింది, ఎవరికి దగ్గర అయిపోతున్నాం. వీఆర్ క్లోజ్ టు గ్రేవ్ యార్డ్. అసలు బెంగ లేదు. చచ్చిపోతాం బ్రదర్ అనుకుంటుంటాడు. కానీ యాక్చువల్గా చచ్చిపోతాం బ్రదర్, ఎప్పుడు తెస్తాడు లెదర్. అర్థం చేసుకో బ్రదర్. అది మళ్ళీ పుట్టకూడదు. ఇది మన టాస్క్ ఏంటి? మళ్ళీ పుట్టకుండా ఉండడం. పుట్టకూడదంటే ఏం చేయాలి? పుట్టకూడదు తినకూడదు. అది
అంటే ఏది పెడితే తినకూడదు అని. ఎందుకు తినకూడదు? మళ్ళీ ఎందుకు క్వశ్చన్. అసలు దేవుడు అనేవాడు ఇవన్నీ సృష్టించింది మన కోసమే. ఏంటి సముద్రంలో తిమింగలం కూడా నీకోసమే. అదేంటి పెద్దది ఖడ్గమృగం, అది నీకోసమే. ఆవు కడుపులో ఉన్న పిండం తెచ్చుకుని తినేస్తున్నారు. ఆవు కడుపులో ఉన్నది. గుడ్డులో సగం తయారైన పక్షిని అలా వేపుకు తినేస్తున్నారు. మళ్ళీ వీడియోలు తీసి పెడుతున్నారు. భూమికి ఎంత భారం అండి. అందుకే ఐన్స్టీన్ ఏం చెప్పారు తెలుసా, ఈ 2 కాళ్ళలో తొందరగా భూమిని ఖాళీ చేసేస్తే భూమి ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈజ్ ఓన్లీ డ్యామేజింగ్ ద వరల్డ్ సార్. అదే ఒకటి భూమి మీద మనిషి లేకపోతే మినిమం జంతుజాలం అంత బతుకుతుంది. అదే ఒక్క క్రిమి కీటకం లేకపోతే వాటికి మొత్తం ఎరాడికేటెడ్. అది అంటే మనిషి వల్ల నష్టం తప్ప జంతువుల వల్ల. మీరు ఆలోచించండి. ఓజోన్ పొర ఒక్క పక్షుల వల్ల పడిందా చెప్పండి. ఓజోన్ పొర ఒక్క నీ వల్లనేగా, నీ పుణ్యకార్యం వల్లనేగా. సముద్రంలో సంవత్సరానికి 10-15 మంది షార్క్ చేపల వల్ల చనిపోతున్నారు. అది పేపర్లో వేస్తారు. కానీ మనిషి వలన సంవత్సరానికి 10-12 లక్షల షార్క్ చేపలు చచ్చిపోతున్నాయి. దాని గురించి డిస్కషన్ లేదే. షార్క్ చేపల చెవులు ఉంటాయి కదా, అవి సంవత్సరానికి 70 లక్షలు కట్ చేస్తారు, ఇదేదో చేస్తారు. నేను ఎవరింటికి వెళ్తే ప్రభుజీ మా వైఫ్ ప్రెగ్నెంట్, ఒమేగా ఫ్యాటీ 3 ఆ క్యాప్సూల్స్ చేరడం ఏదో చెప్పారు. అంటే ఏంట్రా అన్న, మనకు తెలియదు కదా. అంటే అదొక ఫిష్, అది ఏదో మంచిది అన్నాడు. మరి ఆ ఫిష్కి మంచి ఏంటి అన్న, అదేదో నువ్వు క్యాప్సూల్ వాడితే మీ ఆవిడకి మంచిది, మరి ఆ ఫిష్కి మంచి ఏంటి? మొన్న ఏదో వీడియోలో కప్పకి తోలు తీసేశారు, ప్లేట్లో పెట్టేశారు, అది పాకుతుంది, ప్రాణం ఉంది. ఇంకో వీడియోలో ఉడుకుతుంది పీత, నీళ్ళు పెట్టారు, ఉడుకుతుంది, దానికి ఆకలిస్తుంది. దాని ఇంకొక ఆహారం కాబోతుంది, బాయిల్ అయిపోతుంది. ఆ టైంలో ఆకలిస్తుంది, అక్కడ ఉన్న ఫుడ్ ఏదో తింటుంది, దాన్ని ఎవడో వీడియో తీసి పెట్టాడు. సో యానిమల్స్ ఈజ్ నాట్ ఫుడ్. యానిమల్స్ ఈటింగ్ చేయడం నాట్ గుడ్. దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యువర్ హెడ్, బికాజ్ యు ఆర్ షెడ్డింగ్ బ్లడ్. కేవలం మీరు పోనీ ఏదైనా రుజువు చూపించండి, జంతువులు తినకపోతే చచ్చిపోతారు, ఏదో రుజువు ఉంటే కొంచెం చెప్పండి. ఏం లేదు, కేవలం 2.5 అంగుళాల నీ లుచ్చా నాలుగు కోసం కోట్ల కొద్ది జీవులు తినేస్తున్నాను. ఎన్ని అంగుళాలు సార్? 2.5. అంత పెద్ద మాటలు మాకు రావు సార్. నేను 2.5 అంగుళాలు లుచ్చా నాలుగు అని చెప్పాను. నేను ఇప్పుడు ఆరెంజ్ తొనలు తినడానికి బోల్డెస్ ఆలోచించా. జాంకాయ లోపల పెట్టేశాను, తిన్నా వద్దా. అలాంటిది ఒక కాయ తినడాన్ని నేను అంతసేపు ఆలోచిస్తే నువ్వు తలకాయ కూరలు ఎలా తింటారా? తల మాసినదో నాకు అర్థం కాదు. మరి తిట్టాను కదా ఆవిడ, అసలు అయిపోయి అనుకుంటుంది ఆవిడ. మళ్ళీ ఈ మాటలు వెనక్కి తీసుకొని అది 2+2 ఎంత? రేపు అడిగితే 1 మంత్ అవుతాయి, 1 ఇయర్ అవుతాయి. సేమ్ నేను కూడా అంతే. ఏం మాటలు తిరిగి చెప్పేది ఏముండదు. సో భూమి మీద ఏ జంతువు వలన మనిషికి అపకారం లేదు, కానీ మనిషి వలన సమస్త ప్రాణులకి అపకారమే. నీ వలన ఎవరికి ఉపకారం లేదు. చెక్ చేసుకో. ఒక ఆయన ఇంటి పేరు పులిగోరు. ఏంటి ఎందుకనే పేరు? పూర్వకాలం వాళ్ళు ఎవరు పులిగోరు అమ్మడం ఏదో చేసి ఉంటారు. పులిగోరు సుబ్రహ్మణ్యం ఏదో పేరు ఉంటుంది. పులిగోరు మెల్ల వేసుకుంటే అది పెద్ద ప్రౌఢు. అవునా? నీ గోరు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా చచ్చిపోతే? మా అమ్మ అయితే తిట్టేది, గోల్డ్ ఎక్కడైతే అక్కడ కట్ చేయకూడదు, దరిద్రం రా, తొక్కకూడదు, కళ్ళలో వేసేది తిట్టేది. మన గోరు మనకే దరిద్రం.
మన గోరు మనకే దరిద్రం. అవునా? నెంబర్ 1. నెంబర్ 2 చర్మం. కరి అంటే ఏనుగు. ఏనుగు చర్మం ఎవరు కట్టుకుంటారు? శివుడు. అవునా? నీ చర్మం ఎవడైనా వాడతాడు సార్? నీ చర్మం ఎవరికైనా పనికొద్దా? ఆవు చర్మం, ఎద్దు చర్మం మృదంగానే పనికొస్తుంది, డోలుకి పనికొస్తుంది. నీకు దేనికి పనికొద్దునే? ఏనుగు దంతం ఐవరీ, బోల్డ్ కాస్ట్. నీ దంతం ఎవరిని ఇంట్లో పెట్టుకుంటారా? నీ ఎముక ఎవరన్నా వాడతాడు కదా? కానీ ఇంటికి తెస్తారా? నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నావు, 2 కోట్లు పెట్టి వెళ్ళా కొన్నావు. నువ్వు చచ్చిపోతే ఫోటోకి దండేస్తారు. నీ ఎముక ఒక్కటి కూడా శాంపిల్ ఇంట్లో పెట్టుకో. శాంపిల్కి ఎముక పెడతా ఇంట్లో. నీ బాడీలో ఏదైనా ఎవరికైనా పనికొచ్చేది ఉందా? 3 hours కూడా ఏంటి? ఎవరు సార్? వచ్చారా? 10 డన్. అందుకని మనం ఈ శరీరం వలన ఏ జీవికి ఉపకారం చేయలేం. ఇందులోంచి వచ్చే ప్రోడక్ట్ వలన కానీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తౌడు తింటారా? తౌడు మనం తినం కదా. కానీ ఆవు, మిగిలిన పశువులు తౌడు ఆనందంగా తింటాయి కదా. ఆవుకు పెట్టేవాడి తౌడు ఆనందంగా తింటుంది. బై ప్రోడక్ట్ ఏమొస్తుంది మనకి? మిల్క్ వస్తుంది. అవునా? అలాగే పండు తొక్కలు తింటా, నువ్వు తినవు, ఆవు తిను. బై ప్రోడక్ట్ ఏమొస్తుంది? మిల్క్ వస్తుంది, పేడ వస్తుంది. కుడితి అంటారు తెలుసా? కుడితి బియ్యం కడిగిన, పప్పు కడిగిన నీళ్ళు తాగుతారా? కుడితి జ్యూస్ ఎవరు తాగరు కదా? తాగరు కదా? అదే ఆవుకు పెడితే అది తాగుతుంది ఆనందంగా. అంటే మనకి పనికిరాని తౌడు, మనకి పనికిరాని గడ్డి, మనకి పనికిరాని ఉడితి, మనకి పనికిరాని అరటి తొక్కలు, పండ్లు తొక్కలు ఆవుకు పెడితే తిని మనకి పనికొచ్చే పాలు, పొలానికి పనికొచ్చే పేడ, పొలానికి పనికొచ్చే మూత్రం ఇస్తుంది. తద్వారా నీకు ఆరోగ్యం వస్తుంది. అదే నువ్వు రారా బావా అని చెప్పి బావర్చిలో 600-500 పెట్టి నీకు భోజనం పెడితే మన్నాడు నీ పేడ ఎవరికైనా పనికొద్దా? యువర్ పేడ మీన్స్ యూ అండర్స్టాండ్ యువర్ స్టూల్ ఫర్ హూమ్ నో యూస్. కరెక్ట్? అంటే మన చర్మం ఎవరికి పనికిరాదు, మన గోళ్ళు ఎవరికి పనికిరావు, మన ఎముకలు ఎవరికి పనికిరావు. మన బై ప్రోడక్ట్ ఎవరికి ఉపకారం లేదు. యాక్చువల్గా శాస్త్రం ఏంటంటే, ఇఫ్ యూ టచ్ హ్యూమన్ స్టూల్ ఆర్ ఇఫ్ యూ పాస్ స్టూల్ యూ హ్యావ్ టు టేక్ ఎ బాత్. అదే పవిత్రం కోసం ఆవు పేడ తెచ్చి హోమం చేస్తాం. ఇవాళ పొద్దున కూడా హోమం చేసి వచ్చాము. ఆవు పేడ కలుపుతాం. అంటే నీ పేడ కంటే ఆవు పేడ చాలా గొప్పది. అది మరి నువ్వు దేంట్లో గొప్పడివిరే? నువ్వు దేంట్లో గొప్పడివి అంటే ఆవుని చంపేసి తినడంలోనే. నీకు ఉపకారం చేసే ప్రాణుల్ని మొన్న చూసాను ఏదో వీడియో. ఆడు గుర్రం తల తెచ్చి, తల ఒకటే, దాన్ని ఇలా కాల్చేసి దాన్ని ఏదో ఉడికిచ్చి తినేస్తున్నారు. గుర్రం తల తినేస్తారు, ఆవు తల తినేస్తారు, ఇంత తాబేళ్ళు తినేస్తారు. దేనికి బతుకులు ఇవి? హ్యుమానిటీ లేని లైఫ్. ఇప్పుడు కాజాగాళ్ళు ఏం చేస్తున్నారు? పాలస్తీనా, ఇజ్రాయెల్ మీద బాంబులు వేసేసి 1000 మందిని చంపేసి దేనికి? రీజన్ ఉందా? అది సీజన్ లాగా చంపేస్తుంది. చిన్న పిల్లల్ని పీకలకు వచ్చి మళ్ళీ వాళ్ళ సపోర్ట్ మన ఇండియాలో ర్యాలీలు. కాబట్టి హ్యుమానిటీ లేని మతం కానీ, హ్యుమానిటీ లేని దేశం కానీ, దయలేనటువంటి మనిషి కానీ భూమికి భారం. అవన్నీ మనకి భౌతికత నేర్పిస్తుంది. సర్వే జన హిందూ జన కాదు, భారతదేశ జన కాదు, ఏంటి సర్వే జన సుఖినో. ఇలా చెప్పేది మన ఒక్కలమే.
కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి, భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే భగవద్గీత చదివి సావాలి. ఏమన్నాను? ఏమన్నాను? చదవాలి అనొచ్చు కదా. అలా అన్నాం. నేను చిన్న భగవద్గీతలో చాలా పంచుతాను, దాని మీద స్టాంప్ ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? మనిషి పుట్టినందుకు చచ్చేలోపు ఒక్కసారిన భగవద్గీత నో చదివి చావండి బ్రాకెట్లో, ఎందుకంటే చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇట్లు మీ రాధా మనోహర్ దాస్ స్టాంప్ అది వేసిస్తా. అందుకే భగవద్గీత చదవాలి, రోజు చదవాలి, ఒక్క పేజీ అయినా. నాకు నియమం, రోజు 12 అధ్యాయం చదివితేనే మాట్లాడతా, లేదా మాట్లాడదు. పొద్దున్న బండి తోలుతున్నాను, వెళ్తూ చదివేసుకున్నాను, వచ్చాక పూజ చేసుకుని సోమవారి తెరేసాక అప్పుడు మౌనం బ్రేక్ చేశాను, తర్వాత హోమం చేసుకుని వచ్చాను. అక్కడ నియమం ఉండాలి లైఫ్లో. పొద్దున్న లేవడం అలా అది పొడవమని మొదలెట్టేయడం కాదు, ఎవరితోనో ఫోన్ మాట్లాడ దరిద్రం. పొద్దున్నే ఫోన్ ఉండొచ్చు, మీరు గమనించండి. ఇంతసేపు నుంచి ఉన్నాను కదా, 3-4 అవర్స్ నుంచి బోల్డ్ మెసేజ్ కాల్స్ వచ్చినాయి. ఇవన్నీ ఎప్పుడు ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు మనం రైలు ఎక్కాక 10-12 మెసేజ్ కాల్స్ వచ్చింది, మళ్ళీ ఆన్సర్ ఇస్తా. నా ఫోన్ ఎప్పుడు సైలెంట్, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఆల్వేస్ సైలెంట్. అందుకని మీరు లైఫ్ ఏదో కానపైనా సోనాజాన అలా గడపకండి ప్లీజ్. రోజు గీత చదవండి, రోజు సూర్యుడికి నమస్కారం చేయండి, రోజు ఒక్క 10 నిమిషాలు మంత్రం చెప్పండి. మీ మనసు ఎక్కడున్నా బాగుంటుంది, జీవితం బాగుంటుంది, భగవంతుడు గైడ్ చేస్తాడు. అలాగే మంచి విషయాలు వినండి, మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు నేను చెప్పను, 1 2 3 మీరు చెప్పండి. 1 2 3. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అబ్బా వండర్ఫుల్. ఇంకో మళ్ళీ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నాన్న ఇది మనం అందరం కలిపి చెప్పాం కాబట్టి ఇలా చెప్పాం. మామూలుగా జపం చేసేప్పుడైతే ఇలా పట్టుకుని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఒక్క 10 నిమిషాలు చేయండి ప్లీజ్. మీరు ఎక్కడున్నా బాగుంటారు. అంటే మనసు లేకపోయినా చేయండి, ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మెడిసిన్ మనం వేసుకుంటాం కదా, మెడిసిన్ మనం వేసుకున్నప్పుడు ఈ మెడిసిన్ ఏమేమి కంపోజిషన్ మనకు తెలీదు. డాక్టర్ చెప్పాడు, తెచ్చుకుని వేసుకుంటాం. ఇప్పుడు ఆ మెడిసిన్ మన మీద ఏమన్నా అలుగుద్దా? నా గురించి ఏం తెలుసుకోకుండా వేసుకుంటున్నాడు వీడు, నేను ఎందుకు పని చేయాలి అనుకుంటుందా? అలాగే ఏమనుకోదుగా. అలాగే భగవన్నామం కూడా అంతే. మీరు మనసున్నా లేకపోయినా రోజు మంత్రం చేయండి. మననాత్రాయితే ఇది మంత్ర. త్యాగరాజ స్వామి వారు రోజు 30,20,000 రామనామం చేసి అలా జీవితకాలంలో 96 కోట్ల రామనామం చేశారు. ఎంత? 96 కోట్లు. 42 ఏళ్ళు వారు జీవించారు. రామచంద్రమూర్తి 10 గడియల్లో నేను వస్తాను రెడీగా ఉందని చెప్పి ఫుల్ ఫ్యామిలీతో వచ్చి ఆయన తీసుకెళ్ళాడు. మొన్న గట్టిగా 150 ఏళ్ళు అంతే. రాముడు ఉన్నాడు ఎల్లురా, ఇది నెల ముందు స్టేషన్ కదా నాన్న. కాబట్టి మనం అటువంటి గొప్ప వారికి వారసులం కాబట్టి ఈ జన్మలోనే మనం మోక్షం పొందాలి. మోక్షం ఎవరికి వస్తుంది? త్యాగరాజ స్వామి చెప్పారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు
గాని వారలకు మోక్షము గలదా. జీవన్ముక్తులు అంటే ఏమిటి? నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ లేనట్టు ఉండాలి. ఇప్పుడు నెల్లూరు రాగానే దిగిపోతారు కదండి. ఇప్పుడు ఏడవు కదా నా సీటు అని. ఎందుకు ఏడవు? హీ నోస్ ఈ సీటు మీద నాకు అధికారం ఎప్పటిదాకా ఉంది? నెల్లూరు దాకే ఉంది. నాకు నరసాపురం దాకా, మీకు ఆకివీడి దాకా. అదే మనకి నాలెడ్జ్ ఉంది కదా, వాళ్ళకి విజయవాడ దాకా. అలాగే ఈ భూమి మీద మనం కొన్నాళ్ళు ఉంటాం, కొన్నాళ్ళు గెస్ట్. మనము గెస్ట్ ఎలా ఉండాలి? బెస్ట్గా ఉండాలి. అదే కదా. ఆ బెస్ట్గా ఉండడాన్ని ఎవరు నేర్పిస్తారు? భగవద్గీత నేర్పిస్తుంది. వైరాగ్యం గురించి చెబుతుంది, భక్తి గురించి చెబుతుంది, జ్ఞానం గురించి చెప్తుంది. యుక్తాహార విహారస్య చేతసా నాణ్యగామిన అని చెప్తారు. టైమ్ టు ఈట్, టైమ్ టు స్లీప్, టైమ్ టు మూవ్. హెల్త్. ఎటువంటి వాళ్ళని స్నేహితుడిగా కలిగి ఉన్నారు. అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకుంటున్నారంట. బావ నీకు ఎవరిష్టం అని అడిగాడు. అంటే కృష్ణుడు అడిగాడు నీకెవరిష్టం అని. నన్ను ఎవరు ఇష్టపడతారో వాళ్ళని నేను ఇష్టపడతాను అని అంట అర్జున్. నేను కూడా అంతే అని అంట. మద్భక్త అంటాడు కృష్ణుడు వాద్యుడు. మద్భక్త మీన్స్ మై డివోటీస్. అండ్ డివోటీస్ అంటే ఏమిటి? ఆ లక్షణాలు చెప్తాడు ఇందులో. అతను ఎలా ఉండాలి? 12వ అధ్యాయం రోజు చదువుతాను కదా, అందులో చెప్తారు. మీరు చెప్పండి. తుల్య, నింద. 12వ అధ్యాయంలో 19వ శ్లోకం. అది ఇలా ఫ్లోలో వచ్చేస్తుంది. చెప్పండి. తుల్య నింద స్తుతిర్మౌని, తుల్య నింద స్తుతిర్మౌని, సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. ప్రియో నరః అంటే ఏంటి అర్థం? అంటే ఎవరైతే అవమానాన్ని సన్మానాన్ని ఒకలా తీసుకుంటారో, కష్టాన్ని ఆనందాన్ని సుఖాన్ని ఒకలా తీసుకుంటారో, నివాస స్థానం ఏదైనా లెక్క చేయకుండా ఉంటారో వారు నాకు ఇష్టమైన వాళ్ళు, మతిని స్థిరంగా పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇందాక అక్కడ పడుకున్నావా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకో చోట పడుకుంటావా? నేల మీద కూడా పడుకుంటావు కదా. నాకు పడుకున్నా అంటావా? ఎవడైతే నాకు పరుపు లేకపోతే నిద్ర పట్టదో, ఏడ్చు లేకపోతే నిద్ర పట్టదు, ఈ కబుర్లు చెప్పకూడదు. అలాంటి వాడు ఈ నాట్ డియర్ టు గాడ్. అదేందా? నేను చెప్పాను కదా, ఇక్కడ పడుకున్నాను, డోర్ దగ్గర కూడా పడుకున్నాను. కాన్పూర్ నుంచి ఢిల్లీ దాకా, అంకలేశ్వర్ నుంచి హైదరాబాద్ దాకా, అలా హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా లెక్క చేయకూడదు. అలా ఉన్నవాడు కృష్ణుడికి ఇష్టమవుతాడు. అందుకని మన దేశాలను దోచేసుకో, అందరిని మన గొర్రెల్లా చేసేయి. ఈ కాన్సెప్ట్ వాడు గాడ్ కాదు, వాడు బ్యాడ్. వాళ్ళు చేసేది ఫ్రాడ్, సమాధానికి రాడ్. ఫోటో ప్లీజ్ 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 దాదా. సో వచ్చేస్తుంది, చేసి వచ్చేస్తుందా? సరే, నువ్వు ఇది కంప్లీట్ చేసి నాకు ఫోన్ చేయాలి. ఓకే, ఇట్స్ ఫర్ యూ బికాజ్ ఈ హ్యాడ్ బుక్ నాలెడ్జ్. ఇస్ వెరీ గుడ్. నేను సైన్ చేస్తే బాగుండు. పెన్ ఎక్కడ ఉందో చూద్దాం. వద్దా, మళ్ళీ స్టేషన్ వచ్చేస్తుంది కదా. మీరు కూడా అందులో ఫోటో తీసేయండి, వారికి ఇచ్చేయండి, అది తీసేస్తారు. అది బంద్ చేసి కూర్చోండి. సరే కాదు, అటు చూడాలి మనం. అది నా సెల్, మీది. కెమెరామ్యాన్ మహేష్ తో రాధమోహన్ దాస్.